హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు హనీ క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు మనం క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో క్యాబేజీ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ముక్కలకు సరిపడినన్ని 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా మనం ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 2 పెద్ద గరిటెల బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి. తీసుకున్న ఒక బౌల్లో శనగపిండిని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ముందుగా చేతితోని నీళ్ళు పోయకుండా కలుపుకోవాలండి. ఆ ముక్కలకి పట్టేటలాగా అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి పోస్తే పిండి మొత్తం జోరవుతుంది కాబట్టి కొంచెం కొద్దిగా పిండిని తడుపుకుంటూ నీట్గా కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలండి. ఈలోపు మీకు ఒక మంచి చిట్కా చెప్తానండి. క్యాబేజీలో మంచి పోషక విలువలు ఉంటాయండి. క్యాబేజీని తినడం వల్ల మనకి ఫేస్ మీద పింపుల్స్ అనేవి కూడా తగ్గుతాయండి. ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. మీ రోజువారీ ఆహారంలో క్యాబేజీ ఉండేలా ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఈ క్యాబేజీ పకోడీ కార్తీక మాసంలో మనం వితౌట్ ఆనియన్ గార్లిక్తో తింటాం కదండి. ఆ టైంలో కూడా ఇవి వాడుకోవచ్చండి. ఇందులో మనం ఆనియన్ వేయలేదు, గార్లిక్ వేయలేదు కాబట్టి మంచిగా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ పకోడీ మీకు. ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న పకోడీ మిశ్రమాన్ని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కకు ఉంచుకోవాలండి. ఈలోపు ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందామండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని దాన్ని వేడెక్కిన దాకా వెయిట్ చేద్దామండి. వేడెక్కిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని కొద్దిగా పకోడీలాగా వేసుకోవాలండి. ఫ్లేమ్ హైలో పెట్టాలండి. హైలో పెట్టి వేస్తే మంచిగా తొందరగా పొంగుతాయండి అవి. హైలో నుంచి ఇప్పుడు లోలోకి కన్వర్ట్ చేసుకొని లోలోనే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల దాకా వేగుతాయండి. మధ్యలో అలా గంటెతో కలియబెడుతూ ఉండాలండి. అప్పుడే మనం వేసిన పకోడీ మొత్తం కూడా ఈక్వల్గా వేగుతుందండి. ఇలా గోల్డ్ కలర్లోకి రావాలండి. ఇప్పుడు ఈ పకోడీలన్నిటిని గంటలోకి తీసుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. చూడండి, అన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇంకో వైపు పకోడీలు వేసుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా చేతిలోకి పిండిని తీసుకొని
వేసుకోండి. హైలో పెట్టే వేసుకోండి. వేసుకోవడం అయిపోయిన తర్వాత స్లిమ్లోకి గ్యాస్ని కన్వర్ట్ చేయండి. స్లిమ్లో పెట్టుకొని లోపల వరకు కుక్ అయ్యేలాగా కాల్చుకోండి పకోడీలన్నీ వేగిన తర్వాత గోల్డ్ కలర్లోకి వస్తాయండి. అప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకోండి. అంతే, టేస్టీ ఎంతో మీకు ఇష్టమైన క్యాబేజీ పకోడీ రెడీ. ఎంత బాగున్నాయో కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.